తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్వేషం. రాష్ట్ర విభజనకు కేసీఆరే ముఖ్య కారణమని వారికి చాలా కోపం. రాష్ట్రం విడిపోయి దాదాపు 2 సంవత్సరాలు కావస్తోంది. ఉద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతం వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ సీఎం అయ్యాక చాలా మారిపోయారు. ఆయన సెటిలర్లకు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ వాసుల్లో కేసీఆర్ పట్ల ఉన్న ద్వేషం, కోపం అలానే ఉన్నాయా? ప్రస్తుతం వారి వైఖరి ఎలా ఉంది? హన్స్ ఇండియా పత్రిక ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిపిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల ఆంధ్రప్రదేశ్ వాసుల్లో సానుకూల ధోరణి వ్యక్తమైంది. రాష్ట్ర విభజనకు కారకుడంటూ ఇంతకాలం కేసీఆర్ను ద్వేషించిన వారు ఇప్పుడు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటున్నారు. గతంలో కేసీఆర్ పట్ల కక్ష పెంచుకున్నవారే ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. ఇది ఏ ఒక్క వర్గానికో పరిమితం కాలేదు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకుల వరకు చాలామంది కేసీఆర్ను పొగడటం విశేషం. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలే ఆంధ్రవాసుల్లో ఆయన పట్ల అనుకూల వైఖరికి కారణమయ్యాయని హన్స్ ఇండియా సర్వేలో తేలింది. కేసీఆర్ అమలు చేస్తోన్న పథకాలు బాగున్నాయని, ఆయన పాలనా దక్షుడని కితాబిస్తున్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి ఆంధ్ర ప్రజల నుంచి ఎక్కువ ప్రశంసలు వచ్చాయి. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, కరెంటు కోతలను పరిష్కరించడం, మహారాష్ట్రతో సాగునీటి ఒప్పందం చేసుకోవడం ఆయన సుపరిపాలనకు నిదర్శనమని చెబుతున్నారు. సామాన్యులకు, ఉద్యోగులకు మేలు చేసే నిర్ణయాలు కేసీఆర్ తీసుకుంటున్నారని ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన దూరదృష్టి వల్ల తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందడం ఖాయమని ఆంధ్ర ప్రాంతం వారు నమ్ముతున్నారు. హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఆ రంగం భవిష్యత్తు బాగుంటుందని అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ ధనిక రాష్ట్రం కావడమే కేసీఆర్కు కలిసి వచ్చిందని కొందరు అంటున్నారు. కొందరు మాత్రం ఆయన దానికి కానిదానికి కేసీఆర్ ఆంధ్ర పాలకులను నిందించడం సరికాదని సూచించారు. కేసీఆర్ ప్రకటిస్తున్న పథకాలు బాగున్నా ఆయా పథకాలు సక్రమంగా అమలు జరిగినప్పుడే ఆయన పాలనా సామర్థ్యం నిరూపితమవుతుందని చెబుతున్నారు. అయితే కేసీఆర్ది కుటుంబ పాలన అని ఇంకొందరు గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే